తెలంగాణ ప్రభుత్వంపై స్వారీ చేసే విధంగా ఏఐసీసీ తీసుకుంటోన్న నిర్ణయాలు ఇప్పుడు వివాదాస్పదమవుతున్నాయి. అలాంటి వాటిపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వ విషయాల్లో హైకమాండ్ తలదూర్చడం పద్ధతి కాదని భావిస్తున్నారు. రాష్ట్ర నేతలే ఢిల్లీ పెద్దల్ని తప్పుదో పట్టిస్తున్నారనే ప్రచారము జరుగుతోంది. పార్టీ పెద్దలకు విధేయులుగా ఉండే నేతలు సైతం ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. కాంగ్రెస్లో అంత రచ్చకు దారితీస్తున్న ఆ నిర్ణయమేంటో ఈ స్టోరీలో చూద్దాం. ఏఐసీసీ తీసుకునే కొన్ని తలాతోకాలేని నిర్ణయాలు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు పీసీసీని ఇబ్బంది పెడుతున్నాయి. సీరియస్గా సమావేశం ఏర్పాటు చేసినప్పుడు స్థాయి ఉన్న నేతలు అధ్యక్షత వహించాలి. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు, టీపీసీసీ చీఫ్, కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జి వంటి కీలక నేతలు ఉన్న భేటీని ఏఐసీసీ లైట్ తీసుకుని జూనియర్ అధ్యక్షత వహించే ఏర్పాట్లు చేయడం విమర్శలకు తావిస్తోంది. ఏఐసీసీ అగ్రనేతలకు సమయం లేకపోతే మరోసారి నిర్వహించాలి. కానీ అలాంటిదేమీ లేకుండా మాజీ ఎమ్మెల్యే అధ్యక్షత వహించి ముఖ్యమంత్రిని ఆదేశించడం వివాదాస్పదమవుతోంది. టీపీసీసీ సమన్వయ కమిటీ భేటీకి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్రెడ్డి నేతృత్వం వహించడం విమర్శలకు తావిస్తోంది. ఇలా చేయడం ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు, టీపీసీసీ చీఫ్ ని అవమానించడమేనన్న చర్చ సాగుతోంది. పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం లేదని, ఈ లోటును భర్తీ చేసేందుకు కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసింది. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, దామోదర రాజనరసింహ దీనిలో సభ్యులు. ఇక ఏఐసీసీ నుంచి మీనాక్షి నటరాజన్, సచిన్ సావంత్, వంశీచంద్ రెడ్డికి ఈ కమిటీలో ప్రాతినిధ్యం కల్పించారు. ఇటీవలే కమిటీ సమావేశం ఢిల్లీలో జరిగింది. కానీ ఇక్కడ తీసుకున్న నిర్ణయాలపై సీనియర్లు ఆగ్రహంగా ఉన్నారని సమాచారం. కోఆర్డినేషన్ కమిటీ భేటీని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నిర్వహించాల్సి ఉండగా ఆ సమయానికి పార్లమెంట్ సమావేశానికి వెళ్లారు. కానీ కోఆర్డినేషన్ కమిటీ భేటీ జరిపే బాధ్యతను వంశీచంద్ రెడ్డికి అప్పగించడం విమర్శలకు తావిచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటులో గాని, పార్టీ బలోపేతంలో గాని ఈ నేత పాత్ర ఏమీ లేదని పలువురు హస్తం నేతలు భావిస్తున్నారు. వంశీచంద్ రెడ్డి 2014లో కల్వకుర్తి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఈ నేత 2019, 2024లో మహబూబ్ నగర్ లోక్సభ స్థానంలో పరాజయం పాలయ్యారు. అలాంటి నేతకు సీఎం, మంత్రులను లీడ్ చేసే బాధ్యతను ఇవ్వడమేంటని కమిటీలో లేని సీనియర్లు ఆగ్రహంగా ఉన్నారు. ఇక వంశీచంద్ రెడ్డి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నారని తెలిసి కమిటీలోని ఇద్దరు కీలక నేతలు దాదాపు గంటన్నర ఆలస్యంగా హాజరయ్యారని సమాచారం. దీంతో ఉదయం 10 గంటలకు నిర్వహించాల్సిన భేటీ 11:30 గంటలకు జరిగింది. ఈ సమావేశంలో కీలక అంశాలను ప్రస్తావించాలనుకున్న మరో మంత్రి సైతం వంశీచంద్ రెడ్డి అధ్యక్షత వహించడంతో సైలెంట్ అయ్యారు. మరో మంత్రి పెద్ద నివేదికను తయారు చేసుకున్నారు. కానీ స్థాయి లేని నేత నిర్వహించడంతో మౌనంగా ఉన్నారు. ఇక కోఆర్డినేషన్ కమిటీ సమావేశం ఫోటోలు వైరల్ అవడంతో చాలా ఎబ్బెట్టుగా ఉందని పలువురు నేతలు నొచ్చుకున్నట్టు సమాచారం. మరోవైపు కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అసహనం వ్యక్తం చేశారని కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రభుత్వంతో పాటు పార్టీ తీసుకున్న నిర్ణయాలను ఇకపై సమన్వయ కమిటీలో చర్చించిన తర్వాతే అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. సమావేశానికి హాజరైన ఇద్దరు మంత్రులు దీనిపై అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను కేబినెట్లో చర్చించాలి. కానీ కోఆర్డినేషన్ కమిటీలో డిస్కస్ చేసిన తర్వాత అమలు చేయాలనడం పద్ధతి కాదని మరో మంత్రి తన అభిప్రాయాన్ని బహిరంగంగానే చెప్పారని కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. నిజానికి ఇలాంటి కోఆర్డినేషన్ కమిటీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రాలలో లేదు. కానీ తెలంగాణలో వేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలోని పలువురు తమ ఆధిపత్యం నిలుపుకునేందుకు ఈ కమిటీని వేయించారని హస్తం నేతలు గుసగుసలాడుకుంటున్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ఈ విషయంలో సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. పార్టీ బలోపేతానికి కృషి చేయని వారు ప్రభుత్వ విషయంలో వేలు పెడితే ఊరుకునేది లేదని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. మంత్రుల భుజాల మీద కూర్చొని సవారీ చేద్దామని చూస్తే ఊరుకోమని మంత్రులు సైతం ఘాటుగానే తమ అభిప్రాయం చెప్పినట్లు సమాచారం. పార్టీ కోసం కష్టపడినా కష్టపడుతున్న వారికి గౌరవం ఇస్తామని, తమ ఆధిపత్యం ప్రదర్శించడానికి ఇబ్బందులు తేవాలని చూస్తే ఊరుకునేది లేదని పలువురు నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంత రచ్చ జరగడంతో తెలంగాణ కోఆర్డినేషన్ కమిటీ కొనసాగుతుందా, రద్దు చేస్తారా అనే చర్చ మొదలైంది. ఇక అనవసరంగా తలెత్తిన ఈ సమస్యపై కాంగ్రెస్ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.